ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇద్దరికి నిరాశ ఎదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇద్దరికి నిరాశ ఎదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇద్దరికి నిరాశ ఎదురైంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. రైట్గా ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం కేసులో 3 రోజుల నుంచి విచారణ చేపడుతున్నటువంటి సిట్ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలుస్తా ఉంది. దీనిలో అప్పటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి, అట్లాగే వైఎస్ఆర్సీపీ సీఎం వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా విజయవాడ సిట్ అధికారులు గడిచిన 3 రోజులుగా కూడా విచారణ నిర్భయంగా కొనసాగించారు. అయితే నిన్న మొన్న కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి సిట్ అధికారులకు 3వ రోజు కూడా, అంటే 3 రోజులతో పాటు చేయాలి. 3వ రోజు కూడా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా విజయవాడ సిటీ కార్యాలయంలోని సిట్ ఆఫీసులో విచారణ సాయంత్రం వరకు కొనసాగించారు. అయితే ఈ జిల్లాకు విచారణ జరుగుతుండగానే ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో దీంతో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం కల్లా ఈ రోజు 11-12 కల్లా సిట్ అధికారులకు సమాచారం సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి సమాచారం రావడంతో అప్పటికే పూర్తి స్థాయిలో విచారణ పూర్తయినటువంటి, అంటే కొంతవరకు విచారణ దాదాపుగా 80% విచారణ పూర్తయింది. దీంతో ఇమీడియట్ గా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు వీళ్ళిద్దరు అరెస్టు సంబంధించి ముందస్తు బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవడంతో ముందుగానే అప్రమత్తమైనటువంటి సిట్ అధికారులు సాయంత్రం వరకు కూడా విచారణ చేపట్టి ఇమీడియట్ గా వీరిని అంటే నేరారోపణ రుజువు కావడంతో వీళ్ళిద్దరు ధనుంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులుగా భావించినటువంటి సిట్ అధికారులకు విచారణ తేలడంతో కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసినట్లు తెలుస్తా ఉంది. అరెస్ట్ అనంతరం ఇప్పుడు సిట్ కార్యాలయంలో విచారణ ముగిసిన వెంటనే వీళ్ళిద్దరిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయమూర్తి ముందు వీళ్ళిద్దరిని కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వీళ్ళిద్దరిని కూడా సిట్ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వీళ్ళిద్దరూ రిమాండ్కి వెళ్తారా లేదనుకుంటే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కాసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే రాజశేఖర రెడ్డి, కేశిరెడ్డితో పాటు మధ్యలో తర్వాత సద్దు శ్రీధర్ రెడ్డి అట్లాగే
ఈ మొత్తం ఇప్పటి వరకు 5 అరెస్టులు దాదాపుగా జరిగినట్లు తెలుస్తా ఉంది. ఈ దీనికి సంబంధించి రాజశేఖర రెడ్డి, కేశిరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలోనే తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి చిక్కుబడి మొత్తం వీడినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరిని కూడా గడిచిన 3 రోజుల క్రితం సిట్ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే కోర్టు ఆదేశాల మేరకు వీళ్ళిద్దరిని ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా సిట్ అధికారులు వాళ్ళ లాయర్ల సమక్షంలోనే ఈ 3 రోజుల పాటు విచారణ కొనసాగించారు. 3వ రోజు అయినటువంటి ఈ రోజు పూర్తి స్థాయిలో వాళ్ళు కొంతవరకు సిట్ అధికారులు ఆశించినంత స్థాయిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాకపోయినా నిన్న మొన్న కూడా అలాగే ఈ రోజు కొంతవరకు మాత్రం ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వివరాలు కొంతవరకు వచ్చినాయి. అతను వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా వరకు సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఒకవేళ ఈ రోజు కనుక న్యాయమూర్తి కనుక కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయమూర్తి రిమాండ్ కనుక వేసినట్లయితే ఆ రిమాండ్ అనంతరం కూడా వీళ్ళిద్దరిని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, అట్లాగే ఫర్దర్ ఎంక్వైరీ కావచ్చు. రెండింటిలో కూడా వీళ్ళు సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్న తర్వాత తదుపరి విచారణ కూడా ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. ఏమైనప్పటికీ కూడా గడిచిన కొంతకాలం మనం చూసినట్లయితే కేశిరెడ్డి, రాజశేఖర రెడ్డి అట్లాగే విజయసాయి రెడ్డి నుంచి మొదలైనటువంటి విజయసాయి రెడ్డి కేసులో ప్రధాన సాక్షిగా పరిగణించినటువంటి సిట్ అధికారులు తర్వాత అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా తర్వాత మిథున్ రెడ్డిని పిలిచి సిట్ అధికారులు విచారించడం, ఆ తర్వాత వెంటనే మిథున్ రెడ్డి విచారణ అయిన 2 రోజుల్లోనే తర్వాత రాజశేఖర రెడ్డి, కేశిరెడ్డిని కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని అతను కూడా విచారించి అతని పాత్ర కీలకంగా ఉందని భావించినటువంటి సిట్ అధికారులు అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం ఎంక్వైరీలో ఏ నిజాలు అయితే చెప్పారో కేశిరెడ్డి, రాజశేఖర రెడ్డి అదే అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా తర్వాత కూడా ఈ ధనంజయ రెడ్డి కావచ్చు, లేదనుకుంటే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరితో పాటు ఆ సభ్య శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సిట్ అధికారులు ఒక క్రమంలో వీళ్ళందరినీ కూడా విచారించి వరుసగా అరెస్టు చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే 3 రోజుల నుంచి ధనంజయ రెడ్డి అట్లాగే కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వీళ్ళు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో వీళ్ళ పాత్ర ఉందని నిర్ధారించిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ చూసుకోసం సిట్ అధికారులు ఒకవేళ ఏసీబీ కోర్టులో వీరిద్దరిని హాజరుపరిస్తే ఎలాంటి విషయాలు రాబట్టే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పటికి చాలా ఇన్ఫర్మేషన్ దీని నుంచి సిట్ అధికారులు రాబట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫండ్స్ ఎక్కడ ఏ విధంగా డైవర్ట్ చేశారు, లేదనుకుంటే దీని అంతటికీ మూలకారకులు ఎవరనే విషయాన్ని రాబట్టే విధంగా సిట్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నేతలైతే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగానే ఈ విచారణ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా ఈ రోజు మాజీ మంత్రి పేర్నాని కూడా ఆరోపణ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లో భాగంగా ఆయన అరెస్ట్ చేయడానికి అదుపులో తీసుకోవడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని దీనిలో భాగంగానే వీళ్ళందరినీ కూడా సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా లిక్కర్ స్కామ్ అంటూ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఆపై వీళ్ళ నుంచి కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కూడా వీళ్ళందరూ కూడా సృష్టించినది సిట్ అధికారులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించడం, అట్లాగే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని విచారణ పేరుతో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించడం, వాళ్ళ దగ్గర నుంచి ఆ సంబంధం లేని విషయాలను సేకరించడం వంటి విధానాలకు సిట్ అధికారులు తెరలేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పేరునని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే గతంలో సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని సంబంధం లేనటువంటి ఒక కేసులో అంటే సైబర్ ఒక కేసుకి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో అన్యాయంగా జైల్లో పెట్టారని ఆ 53 రోజులు చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో కనీసం 2 రోజులైనా అందుకు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే పథకం రచించిందని దీనిలో భాగంగానే
జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటకు తీసుకురావడం జరిగిందని, దీంతో జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సంబంధం లేదని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొట్టివేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చిందని, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదనుకుంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరుగా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఒక్కొక్కరుగా శిక్ష అధికారులు వాళ్ళందరినీ కూడా సంబంధం లేకపోయినా వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళని ఎఫ్ఐఆర్ లో పొందుపరచడం, వాళ్ళ నుంచి తప్పుడు ఆధారాలు వీళ్ళు తప్పుడు ఆధారాలు సేకరించడంతో పాటు వాళ్ళందరినీ కూడా అంటే బలవంతంగా అక్కడ జరిగిన రోజు మనకు సంబంధం లేదని చెప్తున్నా సరే సంబంధం ఉన్నట్లుగా అంగీకరించాలని కూడా ఫోర్స్ చేయడం అనేది కూడా జరుగుతుందని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా ప్రధాన ఆరోపణ చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైతే ప్రధానంగా ధనంజయ రెడ్డి అరెస్ట్ కావచ్చు, లేదనుకుంటే కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, వీళ్ళిద్దరూ అరెస్ట్ నేపథ్యంలో దాదాపుగా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ముఖ్యమైన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా సిట్ అధికారులు భావిస్తారన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.